స్వామి శరణం షట్శాస్త్ర శరణమయ్యప్ప. త్రిపుల్ కలర్ రెమెడీకి స్వాగతం. మనము ఈరోజు చెప్పుకోవేది మన ఇంట్లో అందరూ కూడా ధనం సంపాదించడానికి ఉద్యోగపరంగా వెళ్ళడము, వ్యాపార పరంగా వెళ్ళడము, అందరూ కూడా ఇంట్లోకి వెళ్తుంటారు. కొంతమంది చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా ఉన్నత స్థాయి చదివి ముందుకు వెళ్ళడానికి కూడా డబ్బు కోసమే కదా, వ్యాపార అభివృద్ధి కోసమో లేకపోతే ఉద్యోగం కోసం. ఇది కూడా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా రెండు కూడా ధనాన్ని కోసం చేస్తారు. అది దానికి మనం ఏం చేయాలంటే అందరూ కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా అందరూ కూడా ధనాభివృద్ధి జరగాలంటే అందరూ కూడా బయటికి వెళ్ళేసి ధనం సంపాదించుకొని రావడానికి ఏం చేయాలో చెప్తాను. ఆ చిన్న రెమెడీస్ ద్వారా అసలు ఏ ఖర్చు లేకుండా తినే ప్రతిరోజు జరిగే దాంట్లోనే నేను చిన్న రెమెడీ చెప్తాను. అతి ఈజీగా ఆ రెమెడీ చేయడం వల్ల మన ధనాభివృద్ధి జరుగుతుందన్నమాట. ఎటైనా మనము మన ఇంట్లో పరివారం అందరూ కూడా ఉదయం భోజనాలు కానీ టిఫిన్ కానీ పలహారాలన్నీ చేస్తుంటారు, టీ కాఫీలు తాగుతూనే ఉంటారు. ఇందులోనే చిన్న రెమెడీ పరిహారం చేస్తే మనకు బయటికి వెళ్ళిన వాళ్ళు అతి ఈజీగా ఏ ఆటంకాలు లేకుండా డబ్బు సంపాదనతో ఇంటికి వస్తుంటారు. ప్రతిరోజు కూడా ఏదో విధంగా మనం చేసిన కార్యం విజయవంతంగా జరుగుతుంది చిన్న రెమెడీ ద్వారా. ఏం లేదు, చిన్నది. మన ఇంట్లో తల్లులు వంట చేస్తూనే ఉంటారు. అమ్మలు ఎవరైనా కూడా ఎవరైతే వంట చేస్తుంటారో వారు ఉప్పు వేస్తారో షుగర్ వేస్తారో ఏది వేసినా కూడా లక్ష్మీదేవి మంత్రంతో వేస్తుండాలి. ఉప్పు వేస్తున్నాను అనుకో లక్ష్మీదేవి అనుగ్రహంతో, షుగర్ వేస్తున్నాను అనుకో లక్ష్మీదేవి అనుగ్రహంతో. అంటే ఏదైతే వేస్తున్నారో ఆ సమయంలో అమ్మవారి అనుగ్రహం అందులో వెళ్తుందన్నమాట. అది తినే వాళ్ళకు అనుగ్రహం వెళ్తుంది. అనుగ్రహంతో ముందుకెళ్ళి ఆ డబ్బు సంపాదించుకొని వస్తే ఇంత చిన్న విషయం. ఈ చిన్న రెమెడీస్ తోటి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సంపాదనతో నిండుగా మన ఇంటికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండాలని, డబ్బు పరంగా ఉండాలని, ధనపరంగా ఉండాలని, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని అమ్మవారి లక్ష్మీదేవిని అనుగ్రహంతో మన ఇష్టదేవత కులదేవత అన్నీ మనం వేస్తున్నప్పుడు వంట వండేటప్పుడు మీరు ఏ మనసుతో వండుతారో ఎదుటి వాళ్ళకి అదే మనకు జరుగుతుంది అనమాట. అందుంచే ఆ వంట మనం ఏదో వంటశాలలో మనం అయితే వండుతుంటామో లక్ష్మీ స్థానం అనమాట. వంట స్థానం ఆగ్నేయంలో ఉన్న లక్ష్మీ స్థానం ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీ స్థానం నిలబడ్డప్పుడు వండుతున్నప్పుడు మొత్తం కూడా మంచి మనసుతోటి ఉండి మీకు ఆ వంట ఉండండి. ఒకవేళ వంట వండేవాళ్ళు ఆ రోజు మనసు బాగాలేకపోతే వంట ఆపేసుకోండి. ఆపేసుకొని సపరేట్ కూర్చోండి, వంట వండకండి ఒకరోజు. అంటే తినే వాళ్ళకు కూడా ఆ బాధ కలుగుతుంది. మీరు ఏ సంతోషంగా ఉంటారో వాళ్ళు కూడా అయితే సంతోషంగా ఉంటారు. అందుగురించి మీకు ఆ బాధ ఉన్నాడు వంట వండకండి, బయట వెళ్ళి తింటారు. అంతే. కాకపోతే ఇది ఏదైతే అలా వేసుకొని తింటారో అలా ఏదైతే మన ఇంట్లో అమ్మలు ఎవరైనా కూడా ఏదైతే ఉప్పు కానీ అన్నీ కాదు, ఖాళీ ఉప్పు షుగర్ వేసేటప్పుడు మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ మనసులు అనుకుంటే వేయండి. వేరే అన్నీ కాంకేరాలు చేసేటప్పుడు వేరే అన్ని వస్తువులు ఇష్టపడు చేయకండి. కానీ ఉప్పు మాత్రం షుగర్ మాత్రం ఇష్టపడు మాత్రమే ఈ పద్ధతి పాటించండి. అమ్మవారి అనుగ్రహంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎక్కడ వెళ్ళినా కూడా వ్యాపారంలో కానీ జాబ్లో కానీ ఎక్కడ బయటికి వెళ్ళిన వాళ్ళు డబ్బు సంపాదనతో ఇంటికి వస్తామన్నమాట. అందరూ నిండుగుండాలని కోరుకుంటూ మీ శివ వస్తుంది. స్వామి శరణం షట్శాస్త్ర శరణమయ్యప్ప.